అదేవిధంగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కేబినెట్ నిర్ణయం మేరకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి ఉచితంగా ఫ్రీగా ప్రతి మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. 80 నుంచి 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే మరొక ఏ సంక్షేమ కార్యక్రమం ఇంతకంటే బెటర్ ఉంటుందో మరి అందరూ ఆలోచన చేయాలి. గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% జనాభా తినకపోయేవారు. అది రీసైక్లింగ్కి, పోల్ట్రీ ఫామ్లకి, బీర్ కంపెనీలకి, అక్రమ వ్యాపారాలకి దోహదపడి తప్పితే జనానికి తినడానికి ఉపయోగపడలే. ఆనాడు సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి 24 లక్షల మెట్రిక్ టన్ల దొడ్డు బియ్యం సప్లై చేస్తే ఎక్కువ శాతం మరి ఇల్లీగల్ వ్యాపారానికే పోయింది. ఇప్పుడు మనం 3,10,00,000 మంది జనాభాకి ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తూ మన ప్రభుత్వం ఆ స్కీమ్ మీద 13,000 కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా.